పసిగట్టగలిగారు, ప్రకృతి పసిగట్టేసిందని వీళ్ళు అంటున్నారు. కాబట్టి నాగేశ్వర గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఎప్పుడు లేనంతటువంటి ఒక కన్ఫ్యూజన్, ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేమంటే మేము సరే సాయంత్రం వస్తాయి ఫలితాలు, దాని గురించి నేను. కానీ రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది 82%. సో గతం 79. వాళ్ళు ఒక అధికార పార్టీ ఒక నెరేటివ్ని సెట్ చేసింది ఈ వారం రోజులు. ఏమని? పోస్టల్ బ్యాలెట్ల అంశం విషయంలో మాకు పడ్డాయని అంటున్నారు, మహిళా ఓటింగ్ మాకే పడింది రుణం తీర్చుకోవడానికి అనేది ఒక నెరేటివ్ సెట్ చేసి పాజిటివ్గా వెళ్తున్నారు ప్రజల్లోకి. 79% నుంచి ఈసారి 82% పెరిగింది కదా. ఆ ఓట్ కాస్టింగ్ పెరిగింది, అలాగే వాళ్ళు చెప్తున్న నెరేటివ్కు ఉంటుందా? మీరేమంటారు దీన్ని? ఈసారి ఏవి అలా అని మనం చెప్పలేము. అది ఎందుకంటే వాళ్ళు ఓటేసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు మేము క్యాచ్ చేయగలుగుతుందండి. కాకపోతే ఇది సమయం కాదు చెప్పడానికి. కొన్ని విషయాలు చెప్పగలుగుతాను. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని మమ్మల్ని మేము కించపరుచుకుంటాం అనుకోవద్దు, చాలామంది చేస్తున్నారంటే రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. మీకు మీ నెంబర్ ఇస్తే నేను ఒక వీడియో పంపిస్తాను, మా పేరు కూడా వచ్చింది దాంట్లో. పలానా ఆర్గనైజేషన్ ఎన్ఎఫ్ఓ వాళ్ళు వైసీపీ గెలుస్తారని చెప్తున్నారు, ఇన్ని సీట్లు ఇస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పి పోస్టర్లు నా పేరుతో కూడా చాలా రిలీజ్ అయినాయి. అంటే మేము ఇంతవరకు ఎక్కడ మేము ప్రీ పోల్ కూడా అనౌన్స్ చేయలేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు చేశాను, టీడీపీ వాళ్ళు చేశాను వర్క్స్, నేను అందరు మిత్రులు ఉన్నారు. కాకపోతే అంటే పేరు వాడుకోవడం ఏంటంటే నేను ట్రై చేసాను, నాకు ఉన్న బిజీలో కుదరలేదు. దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు ఒక రీల్ అనిపించింది, రకరకాల విషయాలతో మనుషులు కొంతమంది వచ్చేసి ఇది పలానా ఆర్గనైజేషన్ ఇదే చెప్పింది, పలానా ఆర్గనైజేషన్ ఎన్ని సీట్లు చెప్పింది, ఎన్ఎఫ్ఓ నా లోగో కూడా వచ్చింది అక్కడ, అదే స్క్రీన్ షాట్స్ ఉండేవన్నీ. ఇలా చేసేసి అసలు గెలవచ్చు కానీ లేని వాడిని దాంట్లో పేర్లు కొన్ని ఆర్గనైజేషన్ చెక్ చేస్తే ఆ పేర్లు ఎక్కడ లేవు. సమ్ ఎక్స్వైజెడ్ ఆర్గనైజేషన్ ఇలా చెప్పిందని చెప్పినప్పుడు ఆ పేరు ఎక్కడ వినిపించలే, ఎక్కడ చూడలేదు. అది ఇలాంటి రాంగ్ ప్రాపగండా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నేను ఒక సందర్భంలో ఒక వైసీపీ పెద్ద లీడర్ దగ్గర కలిశాను, నా కార్డు ఇచ్చాను. అప్పటి నుండి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను, పర్సనల్ ఈ నెంబర్కి రెగ్యులర్గా ఆడియో వస్తాయి కదా, ఇది వీళ్ళు ఇలా చేశారు, మేము ఇలా చేసాం లేదు. నేను నా తెలంగాణ, నాకు అక్కడి నుంచి వాళ్ళ వాయిస్ ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు మా వాళ్ళే. నేను అనేది రాంగ్ ప్రాపగండా డెఫినెట్ గా మైండ్కి ఏమనుకుంది. కాసేపు ఇవి పక్కన పెడితే నేను అడిగేది ఏంటంటే రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. అధికార పార్టీ ఒక నెరేటివ్లు సెట్ చేస్తుంది, ఇలాగే అవుతుంది, మహిళలు మాకే వేశారు, రుణం తీర్చుకున్నారు, పోస్టల్ ఇలా అవుతుందా, ఏకపక్షంగా అవుతుందా, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఈసారి గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి గెలుపుని శాసించే శాతం ఏంటి, అంశాలేంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగినప్పుడు మనము గత భారత రాజకీయాలలో జరిగిన సందర్భాలు చూసినప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ ఎక్కువ వస్తుంది అట సందర్భాలు. మనం చాలా మ్యాక్సిమం 99% అలా వచ్చింది తప్ప అది వాళ్ళకే వచ్చిందని చెప్పడానికి లేదు. అది అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పుకోవడం తప్పులేదండి. ఇప్పుడు నేను తప్పు చేశాను, ఎగ్జాంపుల్ నేనేమంటాను, అది తప్పు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నేను చేయలేని చెప్పుకుంటాను. ఒక బండి మీద కార్లో వస్తున్నావు, ఇక్కడ తగిలాడు ఎగ్జాంపుల్, మనది తప్పు అనుకో, ఏ బాబు నువ్వు రాంగ్ వచ్చావు చెప్పడానికి ట్రై చేస్తాం మామూలుగా. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రభుత్వంలో జరిగే కొన్ని కీలక మార్పులు, సజ్జల మీద కేసు పెట్టడం కావచ్చు, తర్వాత మినిస్టర్స్ పేసీలు ఖాళీ చేయాలని చెప్పడం, ఇలాంటి కొన్ని ప్రభుత్వ అధికారులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు గెలవబోతున్నారు. నేను ఇక్కడ ప్రయాణం చేయలేను కానీ అదొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ రేవంత్ రెడ్డి గెలవగానే పోలీస్ అధికారి వెళ్ళి విజ్ చేశాడు, అంటే ఇంకా అనౌన్స్ పూర్తిగా సీట్లు ఏంటి అనౌన్స్ అవ్వకముందుకే వెళ్ళి కలిశారు. అంటే ఇలాంటివి ఏంటంటే కొన్ని వాళ్ళకి ఐడియా ఉంటుంది, లేకుండా ఉండదు. కాకపోతే దానివల్ల దాని ఇంపాక్ట్ ఇవన్నీ కొంచెం జరుగుతున్న పరిణామాలు. సరే, నేను ఈ పరిణామాలు పాలిటిక్స్ జోలికి వెళ్ళట్లేదు, వీళ్ళు చెప్తారు. మీరు యాజ్ అ సెఫాలజిస్ట్ నేను అడిగే ప్రశ్న ఒకటి, 79% లాస్ట్ టైం పడింది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఈసారి 82% పడింది. అందులో ఎక్కువ శాతం మహిళలే డెఫినెట్ గా ఈసారి గెలుపోవటం శాసించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఎంత మేర పెరిగితే ఎంత మేర గెలుపోవటమని ఈ మహిళలు శాసించే అవకాశం ఉంది? అది వాళ్ళు చెప్తున్నారు అలాగే ఉంటుంది. మహిళలు శాసించడం అనేది ఏ పార్టీకైనా వేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు ఓటింగ్కి, సరే డబ్బులు ఖర్చు పెట్టారు, అది కామన్ అనే చోట్ల, కానీ స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఓటేశారు. సంథింగ్ చేంజ్ కనిపిస్తుంది మాకు. నేను ఒక 3.5 months కంప్లీట్ గుంటూరులో స్టే చేసి, మా ఆఫీస్ ఉంది గుంటూరులో, రెగ్యులర్గా ప్రతి విలేజ్ తిరిగాను. కొన్ని ప్లేస్లో మేము ఏమంటారు గెలిపించడానికి ప్రయత్నాలు చేసే కార్యక్రమంలో విలేజ్ టు విలేజ్ తిరిగాం మేము.
పబ్లిక్లో చూసాం మేము. అంటే పబ్లిక్ ఒపీనియన్ నేను కూడా తీసుకున్నాను. మా టీం తిరుగుతున్న సందర్భంలో ప్రతిరోజు తిరిగాం మేము. అది డిఫరెన్స్ కనిపిస్తుంది. సాయంత్రం నేను మళ్ళీ చాలా గుర్తొచ్చాను. ఎందుకంటే చట్టాన్ని నైతిక గురించి మాట్లాడాలి సాధికారికంగా ఉంటారు కాబట్టి నేను అనేది వాళ్ళు చెబుతున్న నరేటివ్స్ కానీ వాళ్ళు చెప్తున్న బిల్డప్ ఇస్తున్న అంశాలు కానీ అవి కరెక్టా రాంగా అన్నది నేను అడుగుతున్న క్వశ్చన్ అంతే. ఇక అది దాన్ని నేను చెప్పలేను, సాయంత్రం అనౌన్స్ చేస్తాను. అది చెప్పకూడదు. ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమందికి మనోధైర్యం దెబ్బతినడం కోసం మనం గెలవబోతున్నాం చెప్తుంటారు. మన సజ్జల గారు ఒక కౌంటింగ్ ఏజెంట్స్ మీటింగ్లో మాట్లాడాడు. ఎక్కడి వరకైనా పోవాలి, పోరాటం చేయాలి అంటే దాన్ని కొంచెం అక్కడ ఆ భయం కనిపిస్తుంది. నేను అది వీడియో చూశాను. అర్థమవుతుందిలేండి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీడీపీ